భానుసప్తమి. సప్తమి తిథి ఆదివారం వచ్చిన రోజున మనం భానుసప్తమిగా జరుపుకుంటాము. రథసప్తమి లాగానే భానుసప్తమి రోజున సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. రథసప్తమి రోజున సూర్య భగవానుడిని పూజించుకోలేకపోయిన వారు ఈ భానుసప్తమిని చక్కగా వినియోగించుకోవచ్చును. ఈ రోజున సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి గోధుమల దీపం వెలిగించి 7 చిక్కుడు కాయలతో చిక్కుడు రథంను తయారు చేసి పూజిస్తారు. అలాగే ఈ రోజున ఆవు పిడకల పైన ఇత్తడి గిన్నెలో ఆవు పాలు, బెల్లంతో చేసిన పరమాన్నమును తయారు చేసి సూర్యభగవానునికి నివేదిస్తారు. రథసప్తమి, భానుసప్తమి, మాఘ ఆదివారాల్లో సూర్య ఆరాధన అత్యంత శుభ ఫలితాలని కలుగజేస్తుంది. సూర్య ఆరాధన వలన మనకు లభించనిదంటూ ఏదీ ఉండదు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. ప్రతినిత్యం సూర్య ఆరాధన మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలని, చర్మ సమస్యలని తొలగిస్తుంది.